సో శిరీష స్టార్ట్ చేసేస్తావా? ఏదో మీ సౌజన్యంతో గీత సౌజన్యంతో ఇప్పుడు శిరీష వంట చేస్తుంది అనమాట. ఓకే, మరి పనస తోటకూర వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పనస తోటకూర వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పనస పొట్టు 1 కప్పు, తరిగిన తోటకూర 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శిరీష స్టార్ట్ చేద్దామా? స్టవ్ వెలిగించా. ఓకే, ఆయిల్. ఓకే, ఇది కామన్ అయిపోయింది, అది లేకుండా ఏం చేసుకోలేదు. చేయొచ్చు, కూరలు కాదు ఏమైనా సలాడ్లు ఇలాంటివి. సో పోపు, ఎండు మిరపకాయలు, కొంచెం నూనె వేడితే ఫాస్ట్ గా వేగుతుంది. పోపు దినుసులు, ఓకే, అండ్ మిర్చి, కరివేపాకు. అంత వేయకూడదు, కొంచెం వేయాలి. చాలు, అంటే వేసుకోవచ్చు. బాగా ఎక్కువ జుట్టు పెరగాలంటే ఎక్కువ కరివేపాకు తినాలి. వెల్లుల్లిపాయ వెయ్యి బాగుంటుంది. వేసేయి, నాకు ఇష్టం. మన వంట కదా, మన ఇష్టం చోటు చేసుకుంటాం. ఓకే, వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది, అందుకే ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ సో ఉడికించుకున్న పనస పొట్టు. పనసకాయతో ఏంటంటే మనం కొంచెం లోపల లేతగా ఉంటుంది కదా, అలా ముక్కల్లా వస్తుంది. పలావులు చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, కుర్మాలు చేసుకోవచ్చు. సో సరిపడా వేసేస్తున్నావా? కారం. ఓకే, చాలా కొంచెం ఎక్కువ తిందామా? కొంచెం ఎక్కువ తిందామా? నీకు చాలే, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా. కొంచెం పసుపు. ఓకే, వేగుతుంది కదా, ఇప్పుడు తోటకూర వేసే. సో ఆకుకూర మేము తోటకూర తీసుకున్నాము, మీరు వేరే దేంతోనైనా ట్రై చేయొచ్చు. అంటే మెంతి కూర, నువ్వు సగం ఏమో గిన్నెలో ఉంచుతున్నా, సగం కింద పడేస్తున్నావు. అంటే అప్పుడప్పుడు స్టవ్ కూడా ఆకలేస్తుంది, అందుకనే తినమ్మా, స్టవ్ తిను. తోటకూర ఆరోగ్యానికి మంచిది, తిను. ఎప్పుడు మనమే తింటే అవి కూడా హర్ట్ అవుతూ ఉంటాయి. ఓహో, ఇప్పుడు మీ అందరికి అర్థమైందా ఎందుకు పొయ్యి మీద మనం వేస్తాము? మనం తెలియకుండానే కొంచెం స్టవ్ కి కూడా పెడుతున్నాం అన్నమాట. సో మూత పెట్టేద్దామా? మగ్గుతుంది. సో ధనియాల పొడి కూడా వేసేస్తావా? 1 స్పూన్ వేద్దామా? వేయి, కొంచెం మనం ఎలాగో ఘాటుగా కావాలనుకున్నాం కదా. బాగుంది ఇది, ఏదో చూడ్డానికి కొంచెం కలర్ఫుల్ గా ఉంది. కలర్ఫుల్ గా. ఓకే, ఇప్పుడు దసరా అంటేనే బేసిక్ గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి బతుకమ్మ కూడా బాగా ఎక్కువ చేస్తుంటారు కదా. దసరా కంటే మా ఊర్లో బతుకమ్మ బాగా సెలబ్రేట్. బతుకమ్మ బాగా. సో అయితే నీకు కూడా బతుకమ్మ బాగా, ఐ మీన్ చిన్నప్పుడైతే బాగా ఆడేదాన్ని. ఇంకా పాటలు పాడటం ఇవన్నీ కూడా బాగా వచ్చుంటుంది కదా. అంటే పాటలు పాడడం అంటే అది మరి అలా ఒక బతుకమ్మ పాట పాడతావేమోనని నేను అనుకుంటున్నాను. బతుకమ్మ ఆడడం తెలుసు, పాడడం అంటే ఆలోచన. ఆడుతూ పాడతారు కదా పెద్దవాళ్ళు పాడుతుంటే మనం ఫ్లోలో శృతి కలిపేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏ పెద్దవాళ్ళు పాడమందో? ఓకే లైన్ అయితే తెలుసు. ఏ పాట వచ్చు? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల, అదే వచ్చు. పాడు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, మోరిల్ల బతుకమ్మ ఉయ్యాలో, మా తల్లి బతుకమ్మ ఉయ్యాలో, ఆ తర్వాత ఇంక పెద్దవాళ్ళు ఏది పడితే బతుకమ్మ బతుకమ్మ. అలా జరిగిందా? ఫ్రై అయిపోయిందా? ఆఫ్ చేసేసుకుందామా? దీనిపైన కొంచెం ఫ్లేవర్ అండ్ గార్నిష్ కోసం కొత్తిమీర. ఓకే, కొద్దిగా వేద్దాం. ఆల్రెడీ మనం చాలా ఆకుకూర వేసాం కదా. అంటే నేను కొత్తిమీర కొంచెం ఎక్కువ తింటాను.
కొత్తిమీర ఎందుకు తింటావు? ఇష్టం నాకు. అవునా? ఓకే, శిరీష కాస్త కొత్తిమీర ఎక్కువ అంటే ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ వేసింది. అయినా పర్లేదు, ఆకుకూరలు ఏవైనా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఏమంటారు రాజు గారు? అంతే. ఓకే, మరి పనస తోటకూర వేపుడు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పనస తోటకూర వేపుడు తయారు చేసే విధానం. ముందుగా పనస పొట్టు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పనస పొట్టు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన తోటకూర వేసి మరికాస్త వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనస తోటకూర వేపుడు రెడీ.